బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ఉంది. కానీ తెలంగాణలో 50 సంవత్సరాలు కావస్తుంది, ఏ రోజు నా తల్లి బతుకమ్మ ఎత్తినట్టు, నా చెల్లి బతుకమ్మ ఎత్తినట్టు అయితే లేదు. ఒక 20% మంది దళితులకు బతుకమ్మ దూరమే ఉంది. ఒక 10-12% గిరిజనులకు బతుకమ్మ దూరమే ఉంది. పేదలకు, దళిత వర్గాలకు, బీసీలకు కూడా అందుబాటులో లేని దాన్ని మొత్తం ఇప్పుడు బతుకమ్మ మాదే, బతుకమ్మ తెలంగాణదే అనే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ మనదే, తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే ఇలా మీరు అనుకుంటున్నారు దాంతోనే మేము సెంటిమెంట్ చేసి మొత్తం ముందుకు తీసుకుపోతామని. ఏమీ కాదు, తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మొన్న మాట్లాడితే ఆయన మీద విమర్శ చేస్తా ఉన్నారు. దయాకర్ గారు మాట్లాడితే దయాకర్ గారి మీద విమర్శ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్టీలు, ఎస్సీలు ఏ రోజు బతుకమ్మ ఆడలేదు. చాలా మందికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వీరులు తయారైపోయారు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు దాంట్లో ఒక పోలరైజేషన్ కోసం వాడుతుంటే వాడవచ్చు. ఈ జాతుల సంస్కృతిలో అది భాగం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని అర్థం మేము బతుకమ్మ ఆడేటోళ్ళ వాళ్ళకు వ్యతిరేకం కాదు, వాళ్ళని అగౌరవపరచను. నేను బతుకమ్మను గౌరవిస్తా, గుర్తిస్తా. 2004 నుంచి వచ్చిన దాన్నే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబం మునిగిపోతున్న పడవను రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర అంటే నిలకడగా నిజాలు తెలిపేది. ఆవేశంతోటో వాట్సాప్లలో పోస్ట్ పెడితే చరిత్రలు మారవు. ముఖ్యంగా కేటీఆర్తో ఉన్న 300-400 మంది ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో పెట్టి దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నారు.